ఈ రోజు వీడియో ఏంటంటే బెంగళూరుకి వెళ్తున్నాం. ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకురావడం కోసం. ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ కి వచ్చాము. ఇది మెయిన్ హాల్ అనుకుంటా. అద్భుతం కదా స్వామి. ఈ జూన్ కి మొన్న జూన్ 27 కి కరెంట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి ఇక్కడే జరిగిందంట. సో ఐకేకి వచ్చాము. 570 రంట్రా, టూ మచ్ కష్ట. చామంతి ఇప్పుడు ఇండియాలో ఉండే చామంతి, వీళ్ళు రిలేటివ్స్ ఫారెన్ లో ఉంటారు. వీళ్ళు చామంతి వాళ్ళ రిలేటివ్స్. సోజా బోనా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే బెంగళూరుకి వెళ్తున్నాం. ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకురావడం కోసం. మంచి మంచి వస్తువులు కొనుక్కురండి, పెద్ద పెద్ద వస్తువులు కూడా కొనుక్కురండి. వీలైతే డబ్బులు. నీకేం కావాలి చెప్పు. నాకు ఎందుకమ్మా, కూతురు ఏమనిందో తెలుసా? నేను బెంగళూరు వెళ్తున్నాను, 2 శారీస్ తెస్తాను అత్త నీకు. డాడీ పోయినా శారీస్ తెస్తా అంటది, కానీ తెచ్చేది అరస్తున్నావు బంగారు తల్లి. ఆదిరెడ్డి షేవింగ్ చేసుకుంటూ, ఆదిరెడ్డి షేవింగ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ షేవింగ్ కవితనే చేసింది, అది బొక్కరికి చేసింది. ఏందో నేను చేయించుకోకుండా వస్తాననేసరికి కవిత క్లీన్ షేవ్ చేసింది. జాతకాక ట్రిమ్మింగ్ జాతకాక. నీ ఈ జీరో చూడు ఏంద్రా. ఆటో వచ్చిందా? ఆటో కాల్ ఏమంటావా? ఆటోని పిలవమంటావా? ఆయిల్ కొట్టించుకున్నాడా? అన్ని అడుగుతుంది. ఆయిల్ కొట్టించుకున్నాడా? వస్తున్నాడా? ఫోన్ చేసావా? ఎవరు ఫోన్ చేశారు? ఎవరు చేశారు? ఎక్కడ పోయింది? ఊరికి వెళ్ళింది. ఏ ఊరు? బజార్కి. అమ్మో, ఊరి పేరు. ఇప్పుడు ఆటో ఆయనకి డబ్బులు ఉన్నాయి ఇక్కడ. బిల్ ఇస్తాడా? ఎందుకు? ఎవరిస్తారు డబ్బులు? అయితే ఇప్పుడు ఎవరిస్తారు నాన్న? నాకు అడుగు లేవద్వి. అంకుల్ దించేస్తాడు దారిలో. ఎట్టు చేస్తావా? అప్పుడు నడిచేస్తావా ఇంటికి? బెంగళూరులో దించేస్తాడు. నువ్వు ఉండు, అత్తకాడు ఉండు, నేను పోయేస్తాను. ప్లీజ్ నాన్న ఉండమ్మా. వాళ్ళ అబ్బా షూలు తెచ్చిందని చెప్పి షూలు తెచ్చినాడు. మా నాన్న చెప్తుంది, నాకు మా నాన్న షూలు తెచ్చాడు అని చెప్తుంది. గురు బ్రహ్మ చెప్పు. వెరీ గుడ్. సరే, లేట్ అయిపోతుంది ఇంకా బయలుదేరు. ఆటో 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 ఆటో. బెంగళూరుకి బస్సు ఎక్కాం ఇప్పుడే కావాలి నుంచి. ఈ బస్సు వచ్చి ఎస్విబిటి బస్సు. చాలా నీట్గా ఉంటాయి. ఎప్పుడైనా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇచ్చేయచ్చు. అంత నీట్గా ఉంటాయి బస్సులని, నో డౌట్. అంతే 10 సార్లు కాల్ చేస్తారు, టైంకి వస్తారు. చాలా నీట్నెస్ ఉంటుంది. అందరికి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నా. చూడండి బస్సు ఎట్లా ఉందో. ఇప్పుడే దిగాము బెంగళూరుకి. 6:30 కల్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడే మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. ఫస్ట్ టైం మైసూర్ ప్యాలెస్. చాలా సంవత్సరాలు నా చిన్నప్పుడు టూర్లు వేసారు, ట్రిప్లు వేసారు, కాలేజ్ డేస్లో ట్రిప్లు వేసారు, కానీ నేను ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. బయట నుంచి మాత్రం మామూలుగా లేదు. ఆ చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు చూడండి. ఆ క్యాబ్ అతను చెప్తున్నాడు, ఒకప్పుడు బెంగళూరులో ఇంతకంటే పెద్ద చెట్లు ఉన్నాయంట, అన్నీ కట్ చేశారంట. ఇప్పుడు మైసూర్లో ఉన్నాయి అంత పెద్ద 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 చెట్లు. సూపర్. అసలు నాకు తెలిసి అది పోకుండా ఉండడం కోసం న్యాచురాలిటీ, ఓవర్ కలర్స్ వేసినట్లేరు. ఇవన్నీ వేసి కంపు లేకుండా న్యాచురల్గా ఎలాగ ఉంచారు అలాగ ఉంచారు. చెప్పులు ఇక్కడే ఇవ్వాలా? ఇక్కడ ఇచ్చి తీసుకెళ్ళాలి మనమే, మన చెప్పులు మనమే. పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ఈ బిల్డింగ్లో. ఈ స్టోన్ చెప్పి, ఈ స్టోన్ మీద ఆర్ట్ వర్క్ అంతా, ప్రతి ఒక్కటి స్టోన్ మీద ఆర్ట్ వర్క్. కింగ్ ఫ్యామిలీ వల్ల, ఇప్పుడు జనరేషన్ కింగ్ ఫ్యామిలీ వాళ్ళు ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చూడు. ఆ ఫ్లోర్లో స్టిల్ ఇప్పటికీ ఉన్నారంట, లివింగ్ నౌ ఆ ఫ్లోర్లో. అది పైన రానిరు మనల్ని. ఇది హైలైటెడ్. అక్కడ చూడరా నాయన, అద్భుతం. ఇది మెయిన్ హాల్ అనుకుంటా. అద్భుతం కదా స్వామి. అసలు వాళ్ళ రాజులకి ఎట్టుండేది అప్పుడు నిలబడి తిరుగుతూ ఉంటారు రాజు రాని. అది ఒక కళాకాండం మామూలు అద్భుతం కదా. ఎంత స్తంభాలు, ఎంత జ్యువెలరీ, ఆ గోల్డ్ కలర్ గొప్ప, ఏమి పెయింటింగ్లు. ఈ జూన్కి మొన్న జూన్ 27 కి కరెంట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి ఇక్కడే జరిగిందంట. సో ఇవన్నీ అప్పటి రాజుల ఫ్యామిలీ ఫొటోస్. కానీ అప్పుడు బాగా హైట్ ఉండాలి కదరా, ఏం పిల్లకాయలు ఉన్నప్పుడు వీళ్ళు. ఏమో అట్లా ఆర్ట్ ఏమి ఇదే ఫోటోనా? అది
అప్పుడు ఫొటోస్, రాజుల కాలం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్. వాళ్ళు వాడిన వస్తువులు ఏమిటి వచ్చాయి, ఆ పెట్లు అవి ఇవి, క్యాస్కేట్స్ ఇవన్నీ. ఎంత బాగుందో. ఇట్లాంటి పెట్టించి మన ఇంట్లో ఇట్లాంటి వాళ్ళ మీద కూర్చున్నా కూడా చల్లగా ఉన్నాయి అన్ని బండలు. అంతా నడిచేటప్పుడు కూడా చల్లగా ఉందిరా. ఆ డిజైన్ చూడు, ఆ వర్క్ చూడు ఎట్లా ఉందో. ప్రతి ఒక్కటి మామూలు ఆర్ట్ వర్క్ కాదు. ఇవి అప్పట్లో రాజులు కూర్చున్న చైర్స్, సింహాసనాలు. చూడ అటు ఇటు పెట్టారు. ఈ ఎంట్రన్స్ అనమాట రాజులు వెళ్ళడానికి. మీటింగ్ ఒక 30-40 సంవత్సరాలు బట్టి ఉంటుందేమో మరి. అది క్వాలిటీ. అప్పట్లో ఏదైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు అట్లా సెలబ్రేషన్ జరిగేది చూడు, రాజుల సెలబ్రేషన్స్ ఎంత హంగామాగా ఉండదు. ఈ స్టెప్స్కి వేసిన మార్బుల్ చాలా ఎక్స్పెన్సివ్ మార్బుల్ అంట. హరారా మార్బుల్ ఇది అంటున్నారు. ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్లో ఈయన కీలక పాత్ర అంటారు. ఆయన పేరు కృష్ణరాజ వడియార్ IV. ఇక్కడ మనం చూస్తే పైన ఇవి 100% రాజుల కాలంలో వేసిన రంగులు కాదులే, ఈ మధ్య వేసి ఉంటారు. కానీ ఆ డిజైన్స్ అవన్నీ కూడా అప్పటి నుంచి ఉండుంటాయి. పెద్ద పెద్ద హాళ్ళు, ఆ డిజైన్స్ కలర్స్ వీళ్ళు వేసి ఉంటారులే మన గవర్నమెంట్స్. ఎంత పెద్ద హాల్ ఏంది చూడదు, ఎంత బిల్డింగ్. ఇక్కడ ఏదైనా ఇక్కడ కూర్చొని జనాలు ఏదైనా చూస్తుంటారు అవతల పక్కకి. ఆ గ్రౌండ్లో ఏదైనా జరుగుతుంటే కవాతులు కానీ అవి. అప్పట్లో నేను చెప్పినట్టుగానే ఇది పబ్లిక్ దర్బార్ ఇదంట హాలు. జనాలు అక్కడ ఉండి చూస్తూ ఉంటారు. రాజులు ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే జనాలు బయట నుంచి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అది పబ్లిక్ దర్బార్ అంటే. ఇది ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయిరా. ఇది హాల్ చూడట్టుందో, అద్భుతమైన హాల్ ఆయన. ఇక్కడ ఏం జరిగాయో, ఇక్కడ నాకు తెలిసి పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినాయో కదా. నా మాటే శాసనం. ఆ మాట శాసనం. ఇక్కడ మ్యూజిక్స్ వేస్తాము. ఎంత బాగుంది చూడు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అద్భుతం అంతే. ఇంకా సో గట్టిగా ఒక 1/2 అవర్ పట్టింది. చూసేసాము ఆల్మోస్ట్ అంతా. బయట కొంతసేపు కూర్చొని వెళ్దాం నిదానంగా. మన చెప్పులు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. మొక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అందాన్ని ఇచ్చిందనమాట. నా దగ్గర ఆ చెట్టు ఉంది. ఇవన్నీ ఒక బార్డర్కి ఇస్తే బాగుంటాయి నాన్న. మనం కూడా మనోడు చెప్పాడు కదా గార్డెనర్. అదే ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ చూసి వచ్చాము. ఎట్లా అనిపించింది మైసూర్ ప్యాలెస్? యాక్చువల్గా అట్లా ఉంటుందని నాకు తెలీదు. నేను ఎక్కడో గూగుల్లో అట్లాంటి వాటిలో చూసింది. రియల్గా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా మేము ఐకే షాపింగ్ కానీ వచ్చి మైసూర్ ప్యాలెస్ వెళ్ళడానికి కారణం అయితే 5:30కే వచ్చాము, దిగాము. 5:30 నుంచి ఏం చేయాలా అని చెప్పి అర్థం కాక మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను. ఐకే 10కి ఓపెన్ కదా, ఇంక అందుకనేసి ఇంక మైసూర్ ప్యాలెస్ చూసి వద్దాం అనేసి వచ్చేసాము. ఇక్కడ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు బెంగళూరు చూసిందే ఒకసారి నైట్ చూసాను. బెంగళూరు ఇంతవరకు బెంగళూరు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. సో ప్రజెంట్ ఇంకా ఐకేకి వెళ్తున్నాం. ఐకేకి వెళ్ళే ముందు మైసూర్ నుంచి చాలా దగ్గరలో పక్షిరాజపుర అనే ఒక ఊరు ఉంది. అది ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది. అదేంటంటే హక్కీ పిక్కీ ట్రైబ్ అని అక్కడే ఉంటారు. వాళ్ళు ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఈ దినంగానే అర్థమవుతుంది. ఏడా ఇన్నమని ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. చాలా పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో. అది ఈ మైసూరుకు దగ్గరలో ఉంది. ఆ హక్కీ పిక్కీ ట్రైబ్ అనే వాళ్ళు చాలా ఏళ్ల నుంచి ఆ ఆయిల్ వాళ్ళే సొంతంగా మూలికలు సేకరించి తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకు దగ్గరలోనే తయారు చేస్తుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు మనం విన్నది, మనం అంటే నేను విన్నదంతా నిజమేనా, వాళ్ళు అన్ని మూలికలు వేసి చేస్తారా, వాళ్ళు నిజంగానే తయారు చేస్తారా, ఆ తయారు చేసే విధానం ఎలా ఉంటుంది అనేది మనం చూసి కొన్ని ఆయిల్స్ మనం కూడా కొనుక్కుంటాము. దాంతోపాటుగా మన సబ్స్క్రైబర్కి కూడా చూపించినట్టుంది ఆ ప్రాసెస్. అది ఎంత ఫేక్గా జెన్యున్గా వాళ్ళు తయారు చేస్తారా లేదనేది క్లియర్గా చూద్దాం. దాంతోపాటు ఆ హక్కీ పిక్కీ ట్రైబ్ వాళ్ళకి కూడా ట్రైబ్ వాళ్ళు తయారు చేస్తున్న ఆయిల్ అది, వాళ్ళకి కూడా జెన్యున్గా హెల్ప్ అవ్వచ్చు కూడా. దట్టు ఆ కొండ ప్రాంతాల్లో గ్రీనరీ భయంకరంగా ఉంటుంది. దాన్ని కూడా ఎప్పుడు చూడలేదు అలాంటి అన్ని రకాలుగా చూసినట్టు ఉంటుంది. ఆ ప్లేసెస్ కూడా గ్రీనరీ బాగుంటుంది కాబట్టి దగ్గరికి వచ్చాం. 10 నిమిషాలు పడుతుంది. అలా వెళ్ళి చూసేసి ఆయిల్ అది కూడా చూసేసి ఆయిల్ జెన్యున్ గా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. వెళ్దామా? కారు కూడా వెయిట్ చేస్తుంది. ఇంకా మైసూర్కి బాయ్ చెప్పి హక్కీ పిక్కీ ట్రైబ్ దగ్గరికి వెళ్దాం. సో ఆదివాసీ ఆశ్రమానికి అయితే వచ్చాము. వీళ్ళు ఆయిల్ ఎలా రెడీ చేస్తారు, ఏమేమి మూలికలు వాడతారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లోపలికి వచ్చాము. ఆయన పెద్ద ఆయన కూడా కనపడుతున్నారు ఇక్కడే. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ చూసారా, అది ఎలా రెడీ అవుతుంది, ఏమేమి మూలికలు వాడతారని చూద్దామని వచ్చాము. అవన్నీ క్లియర్గా చూపిస్తారా మన యూట్యూబ్ ఛానల్? చూపిస్తాను సార్, రండి చూపిస్తాను. ఓకే. మీ పేరండి? మా పేరు ఉమేష్ భయ్య. ఉమేష్ గారు. నా డౌట్లన్నీ పిచ్చి పిచ్చి డౌట్లన్నీ అడిగేస్తాను. నాకు వచ్చిన డౌట్లన్నీ అంటే నాకు ఈ ఆయిల్ మీద ఏమేమి డౌట్ ఉన్నాయి అన్నీ అడుగుతా, మీరే చెప్పాలా? ఓకే సార్. సార్ ఇదేనే మా ఆశ్రమ.
ఇలా తయారుపడుతుంది. 108 వనిమిలికిలో తయారుపడుతుంది ఈ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వచ్చి మంచిగా వాడితే మీకు రాళ్ళ జుట్టు, ఉడ్న జుట్టు, డాండ్రఫ్, హెయిర్ ఫాలింగ్ అన్నీ తగ్గుతుంది. జుట్టు వచ్చి పొడవులాగా లాంగ్ అవుతుంది. చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు, ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు దాంట్లో. స్వామి ఇవేంటి ఈ వనమూలికలు ఇన్ని ఉన్నాయి గంపలు గంపలుగా? సార్ ఇది వచ్చి ఈ వనమూలికి ఒకసారి అన్ని ఒక ఇదిలో పెట్టేదానికి 1 సంవత్సరాలు టైం పడుతుంది సార్. 1 సంవత్సరాల్లో 4 నెలలు మాకు వర్షం అవుతుంది. ఆ వర్షంలో దొరికిన వనమూలికలో మేము ఒక్కసారి మీకు చూపిస్తున్నా. ఈ అడవిలోనేనా? అడవిలోనే. కొన్ని చెప్తారా నాకు? ఒకటి కూడా తెలియదు దీంట్లో. సార్ చూడండి, దాని పేరు రామచారి బేర్లు. దాని వంటి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హెయిర్ ఊడదు, బాగా లాంగ్ అవుతుంది. దాని పేరు రామచారి. దాని పేరు చూడండి ఎలమురి బెలమురికాయ, ఎలమురి బెలమురి. దాని వచ్చి ఆమ్లా, మీకు తెలిసిన కుంకుడుకాయ కదా? కుంకుడుకాయ కాదు, ఆమ్లా ఉసిరికాయ. దాని పేరు కొడనెల, లింకాయ, జాజికాయ, మాజికాయ, హల్దీ. ఇది వచ్చి జట, ఇది వచ్చి సీకేకాయ. ఓకే. ఇవన్నీ మూలికలు కలిపేస్తారా? ఇన్ని అన్ని మూలికలు కలిపేసి ఒకసారి అదో ఆయిల్ రెడీ అవడానికి 12 గంటలు టైం పడుతుంది సార్. అది చూపిస్తారా మాకు ఇప్పుడు? అది తయారు పడుతుంది కదా, అది కూడా మేము చూపిస్తాం డైరెక్ట్. ఓకే. చిన్న పిల్లలు కూడా వాడొచ్చండి? చిన్న పిల్లోడు వాడవచ్చు, ఇలా పిల్లోడుకు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎవరైనా వాడుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్స్ ఏమన్నా వాడతారు? ఏమీ ఉండదు, ఒక్క కెమికల్ కూడా. శుద్ధ కొబ్బరాయిల్లో తయారు పడుతుంది. కొబ్బరి నూనె అంతే. కొబ్బరి నూనె కూడా నేను చూపిస్తాను రండి సార్. ఇది వచ్చి 108 వనమూలికలు, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఒరిజినల్ ఆయిల్ ఇలా ఉంటుంది, థిక్గా ఉంది. అదే మీ పేరుతో చాలా ఆయిల్స్ ఉన్నాయి. నేను వెబ్సైట్ లో కూడా చూసాను, ఇది ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి. 2 బాటిల్స్ 500కి వచ్చాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియట్లేదు. ఆదివాసి అన్ని పేర్ల ముందు ఆదివాసి ఉంది. ఇప్పుడు ఏది ఆదివాసియో ఏది ఒరిజినలో అది అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు అందరూ. సార్ ఇప్పుడు మా ఆదివాసి హీరోయిల్ నుంచే 40-50 సంవత్సరాల నుంచి మేము 40-50 సంవత్సరాల నుంచి తయారు చేసిన ఆయిల్ ఇది. ఇదో ఆయిల్ వచ్చి ప్రాసెసింగ్లో ఇప్పుడు వచ్చి ఏమైంది, 2020లో పర్చేస్ అయింది. ఓకే. అదొక ఫస్ట్ పర్చేస్ ఉండదు, సరేనా? ఆదివాసి మేము సొంతగా ఓన్ చేసి మా జుట్టు మీద వాడి జుట్టు కట్ చేసి అమ్ముతున్నాను. బిగ్గు నకిలీ చోటీ చేస్తారు కదా, దానికోసం మేము సేల్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే మా హెయిర్ ఆయిల్ గురించి 2020-21లో రీచ్ అయింది అంటే సర్కార్ ఒక హెల్ప్ అయింది, పబ్లిక్ తెలిసింది. హెయిర్ ఆయిల్ ఆదివాసి హెయిర్ ఆయిల్ మంచి బాగా పని చేస్తుంది, అలా ప్రొసెసింగ్ అయింది. మా జుట్టు కూడా మీకు డైరెక్ట్ ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇంత పొడుగుంది, చాలా సిల్కీగా ఉంది. ఆడలకు కూడా ఉండదు అంతలో. ఇది విగ్ అనుకుంటారేమో. అదే అది చూసేవాళ్ళు విగ్ అనుకుంటారేమో. అసలు కదా విగ్ కాదు, రియల్ హెయిర్. అంటే ఇప్పుడు వచ్చి మా హెయిర్ ఆయిల్ వచ్చి ఆదివాసి హెర్బల్ నూనె ఉండదు కదా, 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వస్తుంది. ఏంటి ఇలాంటి హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ ఆదివాసి ఒరిజినల్ హెయిర్ ఆయిల్ కావాలంటే. యాక్చువల్ గా నేను ఆర్డర్ పెడితే చిన్న బాటిల్స్ వచ్చాయి. ఇంత చిన్న బాటిల్ డూప్లికేట్, అది వచ్చి ఒరిజినల్ రాదు. దగ్గర ఉండేది 1/2 లీటర్ ఒకటి 500లో 2 బాటిల్ వస్తుంది. అది ఒరిజినల్ కాదు, అది బ్లాక్ నీళ్ళు ఉంటుంది, దాంట్లో ఏమీ రిజల్ట్ రాదు. అసలు రిజల్ట్ రాలేదు. అలా తీసుకుంటే రిజల్ట్ రాదు. ఇప్పుడు మీరు ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు మాకు చూడడానికి, ఇప్పుడు డైరెక్ట్ మాకు చూసారు, మా వనమూలికలో చూపించారు కూడా రాలేదు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే సార్, ఇప్పుడు చాలా మంది అదే ఫోన్ చేసి అడుగుతారు మా దగ్గర, సార్ మీది ఆదివాసి హెయిర్ ఆయిల్ నేను కనుక్కున్నాను, వాడాను, ఉన్న జుట్టు ఊడుతుంది, ఏమీ రిజల్ట్ రాదు. ఎలా రాసుకోవాలి సార్? ఎలా బాటిల్ మీరు తీసుకోరు? 2 బాటిల్ నేను తీసుకున్నాను 500లో, దాంట్లో ఉన్న జుట్టు ఊడుతాయి, ఏమి రిజల్ట్ రాదు. ఎలా సార్ మీరు ఇలా సేల్ చేస్తున్నాను? ఎలా కనుక్కోవాలి ఒరిజినల్? మీకు ఎలా కనుక్కోవాలంటే మా ఒరిజినల్ నంబర్ నేను చూపిస్తాను, దాని మీద మీరు కాల్ చేయండి. లేకపోతే మా వెబ్సైట్ లింక్ ఉంటుంది, దాంట్లో మీరు ఆర్డర్ చేయండి, ఒరిజినల్ వస్తుంది. మన దగ్గర ఏ క్వాంటిటీ ఉంటాయండి బాటిల్స్? క్వాంటిటీ వచ్చి 1/2 లీటర్ నుంచి 1 లీటర్. 1/2 లీటర్ ఒకటి 1 లీటర్ 1 లీటర్ ఇలా 2 బాటిల్ తీసుకుంటే ఒక లేడీస్ కంటిన్యూగా 5 నెలల నుంచి 6 నెలల రాసుకోవాలి. ఏమి సైడ్ ఎఫెక్ట్ రోజు వద్దు, వారంలో 2 సారి. నైట్ పడుకున్న టైంలో 1 ముస్లా 2 ముస్లాలు ఆయిల్ తీసుకోవాలా, మెల్లగా హెడ్ మసాజ్ చేయండి నైట్ పడుకున్న టైంలో. పొద్దున్నే మీరు ఏ షాంపూ వాడుతున్నారో అది వాడి మీరు వాష్ చేసుకోండి. వారంలో 2 సార్లు రాసుకుంటే చాలు. బాకీ రోజుల్లో మీ ఇంట్లో ఆయిల్ ఏదో రాసుకుంటున్నారో ఆ ఆయిల్ కూడా మీరు రాసుకోవచ్చు. జెంట్స్కి అయితే 1 బాటిల్ రాసుకోండి 3 నెలల.
సార్ మా సిస్టర్ ఇది ఇంకేముందిలే, మీకే అంత వచ్చిందంటే చూడండి, అది చూడండి, ఇది మా తమ్ముడు భార్య, మా ఫ్యామిలీ సార్, వేరే ఎవరు కాదు, మా ఫ్యామిలీస్ ఇది. ఓకే చూడండి, ఇది వచ్చి 12 నెలల జుట్టు, ఇది 12 నెలలు జుట్టు, ఇది వచ్చి 6-7 నెలలు జుట్టు, ఇది వచ్చి 7-8 నెలలు జుట్టు. ఇది ఇలా పెరుగుతుంది అంటే 108 వనమూలికలు కదా, రాసుకుంటే బాగా మంచిగా ఏరు పెరుగుతుంది అంటే అన్ని సైడ్ ఎఫెక్ట్ కూడా దూరం అవుతుంది. తలనొప్పి, తలలో నీరు, అలా ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండి మీ హెడ్లో అన్ని ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మళ్ళీ జెంట్స్కు జుట్టు ఊడింది, బట్టతల అవుతుంది. బట్టతల అంటే ఇలా చిన్న బేబీ హెయిర్స్ ఉంటే దాని మీద హెయిర్ కొత్తగా బలముగా వస్తుంది. జుట్టు బేరు సమేత పోయి దాని మీద ఇలా అవుతుంది, ఫుల్ క్లీన్, దాని మీద రాదు. జెన్యూన్, డబ్బుల కోసం కాదు, పిల్లికి వచ్చి ఉంటే దానిపైన వస్తుంది, రియల్ ఏమీ లేకపోతే రాదు. అదే కరెక్ట్, మీరే కరెక్ట్ చెప్తున్నారు. మీ నంబర్లన్నీ నాకు ఇవ్వండి, వరుసగా వేసేస్తాను. ఇంకొక మాటలు ఏంటంటే వెళ్ళిన తర్వాత కూడా చీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ బాటిల్ ఈ రోజు ఆర్డర్ చేస్తే కరెక్ట్గా మీ దగ్గర రావడానికి 4 days 5 days పడుతుంది టైం. దాని మీద 4 days తర్వాత మీ దగ్గర వస్తుంది. అప్పటికి ఒకసారి వీడియో కాల్ మాకు చేయాలి. వీడియో కాల్ చేసి మాకు మా పార్సల్ చూపించాలి. ఓకే, కన్ఫర్మ్ ఆనక మీరు తీసుకోవచ్చు, మాకు కన్ఫర్మ్ లేదా మీరు తీసుకోవద్దు. అలా మీరు కన్ఫర్మ్ చేసి తీసుకుంటేనే ఒరిజినల్ వస్తుంది. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు ఇది నమ్మకం లేదు జెన్యూన్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇది జెన్యూన్ ప్రోడక్ట్ అనిపించింది. నాలాగా మీరు కూడా మోసపోవద్దు. వెబ్సైట్ లో పెట్టుకొని అవి ఏ బాటిల్స్ వచ్చి మీరు వాడి రిజల్ట్స్ రాలేదని అడిగితే ప్రయోజనం లేదు కాబట్టి. సో జెన్యూన్ ఆయిల్ అయితే ఈ ఆదివాసి వాళ్ళది. మీకు జెన్యూన్ ఆయిల్ కావాలి అనుకుంటే ఈ బ్యానర్ పైన కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ లో కూడా వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ ఆర్డర్ చేసుకోండి, జెన్యూన్ ఆయిల్ వస్తుంది. దయచేసి మోసపోవద్దు. అలాగా ఏ ప్రొడక్ట్స్ అంటే అవి ఆదివాసి అని ఉంటాయి అన్ని, సో అవి జెన్యూన్ కాదు. వీళ్ళది జెన్యూన్ కాబట్టి వీళ్ళ దానికే వాట్సాప్ కాల్ చేసి కానీ వెబ్సైట్ లింక్ లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేంత వరకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చి చూసి ఈ ప్రాసెస్ అంతా ఈ పెద్ద అయినా ఇలా ఇంటికులన్నీ చూసిన తర్వాత నమ్మకం వచ్చి కవిత 4-5 బాటిల్స్ తీసుకుంది. ఎందుకంటే 4 మా అక్కలు వాళ్ళ అక్కలకి. సో ఇక్కడికి వస్తే జెన్యూన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయనే నమ్మకం వచ్చింది కాబట్టి. సో మీకేం బాధ ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కానీ లేదా మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కానీ డిస్క్రిప్షన్ ఉన్న ఆ వీళ్ళ ఒరిజినల్ వెబ్సైట్లో కానీ ఆర్డర్ పెట్టుకుంటే మీకు కూడా జెన్యూన్ ప్రొడక్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటుంది. కింద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. ఇంక మేమైతే బయలుదేరుతున్నాం. ఈ 4 బాటిల్స్ తీసుకొని వెళ్తున్నాం ఇంటికి. సో ఐకేకి వచ్చాం, లాకర్లో పెడుతున్నాం ఫస్ట్ మన బ్యాగ్. ఇంకా షాపింగ్ స్టార్ట్. ఇది తీసుకున్నావా ఏంటి? కిచెన్లో వేసుకోవడానికి, కిచెన్లో దేంట్లో అయినా డ్రావర్స్ కింద ర్యాక్స్ కింద వేసుకోవడానికి. నీకేం కావాలి చెప్పుకోతా, వాళ్ళని అడిగితే అకౌంట్ వాలాట్స్ కోసం వెళ్తున్నాము. చూద్దాం ఏమి కష్టాలు రే ఇద్దరు తల్లి కూతురు కష్టాలు. అదే కొత్త వాలాట్స్ అన్నీ అవే వాలాట్స్. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ రా, వాటర్ బాటిల్స్ ఇది కుండీలు తీసుకున్నావా? ఎన్ని నుంచి తీసుకుపోతావు ఇప్పుడు? కుండీలో కార్లో వచ్చినావా, బస్సులో వేసుకుపోదామా? 139 బాత్రూంలోకి. ఈ మ్యాట్స్ అంత ఏం బాగాలేవే, ఇదే తీసుకుంటా. బాత్రూమ్ దగ్గరికి మేము హోమ్ థియేటర్ కదా బిగ్ బాస్ హౌస్లో ఈ బ్రష్లతోనే మొత్తం మ్యాట్ అంతా క్లీన్ చేసేది. ఎంత? 200. ఒకటి సరిపోద్దా ఒక బాత్రూంలో కానీ? ఒకటి ఆల్రెడీ పెట్టి ఆన్లైన్లో, ఒకటి తీసుకో. ఇంకా చూద్దాం, అన్నీ ఒకటే కలర్. ఎందుకు హ్యాంగర్స్ ఉంటాయేమో, తీసుకుందామా? ఈ ఐక్యాలో దొరకని ఐటమ్ ఉండదు, అదే నీ ఓపిక ఎత్తుకోవాలంతే. ఎత్తుకోవాలి, ఇల్లు కూడా పక్కనే ఉండాలా. షాపింగ్ కన్నా ఎక్కువ ఉన్నాయి నాన్న. యాక్చువల్గా ఐక్యా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే డేలో ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. మాలాగా డేలో లాస్ట్ ప్లాన్ చేస్తే అలసిపోవడం, అది ప్రాబ్లం. తిరిగి వచ్చాం. ఏంటిది ఇది? ఆనియన్స్ వేసుకున్నట్టుగా, వెజిటేబుల్స్ కడుక్కోవడానికి. వెజిటేబుల్స్ కడుక్కున్నట్టుగా. నాకు అనుకుంటే నీకు అసలు తెలియదు. కోవిన ఒకటి తీసుకున్నాం ఆయిల్ పోసుకోవడానికి.
ఇది కావాలరా వెడల్పు ఉండేది ఉంటే బాగుండేది సన్నగా ఉంది బిస్కెట్స్ అవి కుకీస్ తినమ్మా బిస్కెట్ బైట్ హ్యాపీ జుట్టు అంటే ఫుల్ హ్యాపీ అంటుంది అనుకునే గుర్రం షేపులో ఉంది మా బాబుకి కావాలంటే ఒకటి తీసుకో గుర్రం చపాతి పిండి కలుపుకోనా చపాతి రుద్దుకోనా రుద్దుకునేది స్టైల్కి చాలా బాగుంది స్పూన్స్ ఎక్కడికన్నా బయట తీసుకోవడం బెస్ట్ అనిపించింది కదా అనిపిస్తుంది నాకు ఇవన్నీ ఫిట్ చేసేది నానా ఎక్కడ ఉంటాయి అయితే వీటిలో లేవు 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 ఫిట్ చేశారు 1000 రూపీస్ 4 ప్లేట్లు 250 రూపీస్ ఒకటి $570 ఎరంట్రా టూ మచ్ కష్ట ఆయిల్ పడితే ఓన్లీ ఇది ఈ సైజ్ మాత్రమే ఉన్నాయంట సరిపోదు కానీ ఇది వద్దు ఎందుకు 100 మంది వండాలా లీటర్ది కావాలి ఇంతలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఇది మా వాడేమో దోశకి నూనె రాయడానికి పెను మీద నూనె రాయడానికి అంటున్నాడు ఇంతేనా దీనికేనా అదేమో నాకు తెలియదు ఈ వంట చేసినప్పుడు వేడివేడిగా గిన్నె దించుతాం కదా అది గ్యాస్ స్టవ్ బండ మీద పెట్టకుండా ఇవి తీసుకుంటున్నాయి వీటి మీద పెట్టడానికి ఇది బిగోనియా ప్లాంట్ ఇది సూపర్ ఉంటుంది ట్రాపికల్ ఎన్విరాన్మెంట్లో పెరుగుద్ది అదేవిధంగా మన ఎర్రమట్టి నేలతో నల్లమట్టి ఇదేసి ఇది వేరే రకంగా ఉంటుందిలే నేను చెప్పినంత సుత్తి ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చి 299 రూపీస్ చాలా బాగుంది ఓన్లీ కోకో పిట్లో అన్ని కోకోపిట్లోనే వేస్తారు ఇక్కడ చామంతి కాదు కావచ్చు ఇది సోజా బోనా పూలే చామంతి పూలు లాంటివి కాదు ఇది చామంతి ఇప్పుడు ఇండియాలో ఉండేవి చామంతి వీళ్ళు రిలేటివ్స్ ఫారెన్ లో ఉంటారు వీళ్ళు చామంతి వాళ్ళ రిలేటివ్స్ సోజా బోనా రిలేటివ్స్ దూర బంధువులు షాపింగ్ మాల్ ఉంటుంది లిఫ్ట్ కూడా తెలీదు ఐకియాలో సెల్ఫ్ స్కానింగ్ చేసుకుని బిల్లింగ్ మనం వేసుకోవాలని ఫస్ట్ టైం స్కానర్ అయితే ఎక్కడ ఉంది ఇదే పదా పెట్టు ఒకటి పెట్టు ఒకటి అయిపోయింది ఎక్కడుంది అర్థం కావట్లే ఏది తీసుకోవాలో అర్థం కావట్లే ఇప్పుడు అక్కడ ఉంది ఆ సెటప్ మొత్తమా దాంట్లో ఉండే కొన్ని మొత్తం అయిపోయింది షాపింగ్ మాకు 11:55కి బస్సు ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ 10:15 అయింది క్యాబ్ బుక్ చేసాం వెళ్తున్నాం